శ్వేతారెడ్డి మేడం స్వయంగా నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ నువ్వు వెళ్ళు నమ్మిన ప్రెజర్ ఉన్నది పైనుంచి అని చెప్తేనే నేను వెళ్ళిన, లేకపోతే వెళ్ళకపోతే నువ్వు వెళ్ళిన తర్వాత నేను తీసుకుంటా అని చెప్తేనే వెళ్ళిన. నేను ఒబేది ఆర్డర్ అప్పుడు చేసిన. మేడం నాకు కారణం అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నుంచి జిల్లా అని ఇంకో జిల్లాకు పోతే అక్కడ జిల్లా అధికారులు ఏమనుకుంటారు నా గురించి, వీడు ఎంతో క్రిమినలో లేకపోతే నన్ను షాడిస్టో ఏదో ఒకటి అనుకుంటారు కదా. నేను ప్రతి ఒక్కరికి నేను అక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి ఏమర్థమైపోయింది, వీడు మంచి ఉద్యోగం చేసుకుంటారు, చాలా హానెస్ట్ పర్సన్ అని చెప్పేసే కదా ఇప్పుడు నాకు ఇన్ని అవార్డు రివార్డులు వచ్చినాయి. హెచ్ఆర్ఎంఎస్నే కదా నాకైనాయి. మరి నేను ఎక్కడ వివక్షకు గురవుతున్నా మీరు అంటారు కదా. ఇప్పుడు 2 నెలల నుంచి నన్ను డ్యూటీలో తీసుకోవట్లేరు అన్నారు. మీ అధికారులను కలిసే ప్రయత్నం చేశారా మీరు? ఇప్పుడు చేసిన అధికారులు ఇప్పుడు మాకు ఒక స్టెప్ ఉంటుంది. ఐపీఎస్ అధికారి మా యూనిట్ ఆఫీసరు నా మీద వివక్ష చూపెట్టినప్పుడు పై అధికారి ఉంటాడు, డిఐజీ రూపంలో కరీంనగర్ రేంజ్ డిఐజీ దగ్గరికి వెళ్ళిన. అక్కడ ఒక పిటిషన్ ఇచ్చిన. నా మీద జరిగిన ఏది మొన్న ఓయూ అకారంగా సస్పెండ్ చేసి దాని మీద ఓయి నాట్ ప్రూఫ్ అయ్యే ఓయిని ఈమె 3 years పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ చేసింది శ్వేతారెడ్డి మేడం. అసలు ఆ ఓయికి సంబంధించిన మినిట్స్ చదవాలి, నా ఎక్స్ప్లెనేషన్ దాని మీద ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది మొత్తం చదివి అప్పుడు నువ్వు కౌంటర్ వేయాలి. ఒక మెమో ఇవ్వాలి. ఒక మెమో ఇచ్చింది. మెమో ఇచ్చినప్పుడు మళ్ళీ నేను దానికి మీద కౌంటర్ వేసిన. రిటైర్డ్ సరే నా కౌంటర్ ఏమకు నచ్చలేదు కావచ్చు, లేకపోతే దానికి ఇచ్చిన ఒక రాతపూర్వకమైన కరెక్ట్ లేదని చెప్పేసి ఒక రిటైర్డ్ ఎంపీడీ పట్టుకొని దాని మీద ఓయికి సంబంధించిన మినిట్స్ ఇచ్చిన. అది డిఐజీ గారికి ఇచ్చిన. అది పెండింగ్ ఉన్నది. ఆమె చేస్తలేరు. సరే ఇట్లా నా మీద వివక్ష జరుగుతుందని డీజీపీ ఆఫీస్కి వెళ్ళిన. డీజీపీ ఆఫీస్ చాలాసార్లు వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అంటే సిద్దిపేట నుంచి వచ్చిన. దేనికోసం వచ్చినంటే మా రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు, రేంజ్ ఐజీ మల్టీ జోన్ 1 గవర్నర్. ఆ సార్ని కలవాలనుకుంటున్నా. ఎందుకు పర్పస్ అంటే ఇట్లా శ్వేతారెడ్డి మేడం నా విషయంలో ఇట్లా చేస్తుంది, సో నేను కలవాలనుకుంటున్నా సార్. అది నిజమా అబద్ధం తెలియదు, నా మీద రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అని కలదామని రిప్రజెంట్ ఇస్తే సార్ మీరు కలవద్దు, మీరు మేడం నుంచి లెటర్ తీసుకొస్తే డీజీ ఆఫీస్లో మీకు పర్మిషన్ ఉంటుంది, వితౌట్ రీజన్ లేని మిమ్మల్ని పంపించమని చెప్పేసి అంటారు. అంటే నేను ఇంకెవరిని కలవాలి నేను చెప్పేసి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన మా ప్రవీణ్ సార్ని కలిసిన. సార్ నాకు విషయంలో ఇట్లా జరుగుతుంది ఒకసారి, ఎందుకంటే మీరు ఆల్రెడీ అడిషనల్ డీజీగా ఉన్నారు, మీరన్నా కలిసిన మీరన్నా మాట్లాడంటే సార్ డైరెక్ట్ ఫోన్ చేసిండు చంద్రశేఖర్ రెడ్డి సార్. ఆయన ఏం చెప్పానా ఫోన్లో ప్రవీణ్ సార్ ముంగట నేను అక్కనే ఉన్నా, ఏం చెప్పానా నేనంటే హరీష్ రావు కాన్వీని అడ్డుకుంటున్నట, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట, నాకు ప్రమోషన్ కావాలి అని చెప్పేసి హరీష్ రావుని అసలు బయటకు తిరిగినిస్తలేనట. ఇది ఆయన చెప్పింది. అక్కడ నేనున్న సిచ్యువేషన్ ఏంటిది, ఆయన చెప్పిన విధానం ఏంటిది. ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా నా మీద చర్యలు తీసుకున్న విధానం వేరుంటది, ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ అంతా వేరు. ఇక్కడ ఓళ్ళు చెప్పిరది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిన ముచ్చట, నేను చెప్పిన ముచ్చట కాదు. సో ఇదే విషయాన్ని మళ్ళీ నేను ఏం చేసిన, ఒక లెటర్ పూర్వంగా రాసి ఆమెకి ఇస్తే అసలు తీసుకుంటలేదు. సరే ఇక పోంది కొంతమంది నాలెడ్జ్ అట్లే ఉంటారని చెప్పేసి నేను నా ఉద్యోగం చేసుకుంటున్నా. అందరు నేను మెప్పించలేను, మళ్ళీ వీళ్ళందరితో ఫైట్ చేయాలని చెప్పేసి నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా. మరీ వివక్ష అయినప్పుడు మీలాంటి సోషల్ మాధ్యమాల ద్వారా నేను వచ్చి నా యొక్క బాధని చెప్పుకుంటున్నా. ఇంత బాధ చెప్పుకున్నావు ఎవరైనా పిలుస్తారని కూడా ఇంతవరకు ఎవరు విలువలేదు. సరే, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మిమ్మల్ని కావాలని వాంటెడ్లీగా ఇబ్బంది పెడుతున్నారని అనుకుందాం. అరే శ్రీనివాస్ గౌడ్ పని అయిపోయింది ఇక నుంచి అని అనుకునే రాజకీయ నాయకులకు లేదా మీ ప్రభుత్వ అధికారులకు మీరు ఏం చెప్తారు? పని అయిపోయింది అంటే ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వం పని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదంటే ఇంకేదైనా వాంటెడ్లీ ఆబ్సెంట్లు పెట్టడం కానీ ఇట్లా చేస్తున్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అయిపోయింది కదా, నా పని కాలే, మీ పని అయిపోయింది. అక్కడ మీ ప్రభుత్వం పోయింది కదా. అక్కడ ఇప్పుడు మీరు ఎంత వివక్షకు గురి చేస్తా అనుకుంటారు, మీ ప్రభుత్వం ఏడుంది అలా, మీ ప్రభుత్వం తీసుకొచ్చి ఏడ కోసం పెట్టారు. ఫ్రస్ట్రేషన్ లోనే మీరు ఏం చేస్తారో మీకు అర్థమైనంత తీర్పిచ్చారు మీకు ప్రజలు. ఇవాళ నేను ఎక్కడున్నా, రేపు ఫ్యూచర్లో నేను ఎక్కడుంటా, నేను ఎక్కడున్నా కానిస్టేబుల్ ఉంటా, ఫస్ట్ నా ఉద్యోగం నేను చేసుకుంటా. ఈ బాధలను రేపు నేను రేవంత్ అన్నకో లేకపోతే మా పొన్న ప్రభాకర్ అన్నకు ఆల్రెడీ చెప్పున్నా, చెప్తా. రేపు నాకు ప్రభుత్వం నుంచి ఉద్యమకారులకు సంబంధించిన రకరకాల మేము ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి అన్నారు. మీరు నన్ను తీసుకుని రేపు నేను భూమి కూడా అంటున్నారు, దానికి మీరు అరువులేనా చెప్తా, ఆ సబ్జెక్ట్ కూడా చెప్తా. ఇప్పుడు మీరు అంటారు కదా ఇంత అన్నారు, మీ ప్రభుత్వం ఎక్కడున్నది? ఇప్పుడు ప్రజాపాలన అనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన 6 గ్యారంటీలో 7వ గ్యారంటీగా ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు ప్రజలను మన్ననలు అందుకుంటుంది కదా, భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది నాకు అనవసరం. ఇప్పటికైతే ప్రజల తీర్పు ప్రకారంగా అనేది బాగానే ఉంది కదా. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? నన్ను నా మీద వివక్ష చూపెట్టిన అధికారులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు నా మీద వివక్ష చూపిన అధికారులు ఇప్పుడు ఏ లూప్ లైన్లు ఉన్నారు? ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా, భవిష్యత్తు నేను ఎక్కడుంటా అనేది మీకు సమాధానం కాలం చెప్తాను. రోజులు ఎక్కడ ఉంటారు మీరు? కాలం నిర్ణయించే వాడికి అదిగా స్పందించదు. మనం ఎక్కువ స్పందిస్తే కూడా బాగుండదు కదా, చెప్పలేము ఎక్కడ ఉంటాను. కాంగ్రెస్ గెలిచిందనే ఆనందం కంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే 100% 100% ఉంటుంది. నేనే కాదు, ఇప్పుడు మా శంకరమ్మ దగ్గరకు పోయి అడగండి. శంకరమ్మ ఆనందంగా ఉన్నావు అంటే విచ్చలు కూడా ఆనందంగా ఉంటుంది ఆమె. ఇంకో మాట ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే. తెలుసు, చూసిన
ఎంత ఆనందంగా ఉంది శంకరమ్మ. అవును. ఒకటి కోదనం సార్ దగ్గరికి వెళ్ళి వాస్తవానికి మలిదేశ ఉద్యమాన్ని తన భుజాల మీద ఎత్తుకొని మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, సాగర ఆహారం కావచ్చు, నువ్వు ఏ ప్రోగ్రామ్ మళ్ళీ జేసి కట్టడం కావచ్చు, నువ్వు ఏదైనా చేసుకో. కోదండరాం సార్ మించిన ఉద్యమకారుడు ఉన్నాడా మలిదేశ ఉద్యమానికి సంబంధించి? కేసీఆర్ ఉద్యమకారుడు అంటే 100% కేసీఆర్ ఉద్యమకారుడే కాంటలే, ఉద్యమ నాయకుడే. జస్ట్ ఉద్యమానికి తన వాయిస్ మాత్రమే పనిచేసింది. కేసీఆర్ చేసిన ఉద్యమం చెప్పు ఒకటి చెప్పన్నా మీరు. ఇప్పుడు ఇంతమంది ఇంటర్వ్యూ చేశారు కదా, ఒకటి చెప్పు. ఏ సంఘాన్ని కట్టిండు? ఏ ఉద్యమం చేయండి ఉద్యమ నాయకుడికి వాయిస్ ఇచ్చినా? నేను కేసీఆర్ ఉద్యమ నాయకుడే నేను కాదంటలే. కేసీఆర్ ఖచ్చితంగా వాయిస్ లేకపోతే ఉద్యమాన్ని ఇంకొక రకం పోతుండొచ్చు. కేసీఆర్ ఉద్యమ నాయకుడే నేను కాదంటలే. ఏ ఉద్యమ నాయకుడు తన వాయిస్ మాత్రం బలంగా ఇచ్చిండు, మాట మాత్రం బలంగా ఉన్నది. ఉద్యమాన్ని నడపలేదండి. ఒక సంఘం చెప్పు, ఉద్యమాన్ని నడిపిన ఒక సంఘం చెప్పండి అన్న మీరు. కోదనం సార్ నేను ఇప్పుడు ఇన్ని చెప్పినన్నా